Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Chocolate Sums channel. How are you all? I'm well and good. Who are visited my channel for the first time, just hit the like button and subscribe to my YouTube channel. Without doing that, let's get started. In this video, we are giving an answers to the questions who are asked by followers in the Instagram, and I selected top 7 questions like misconceptions by the followers, and in this video we are going to discuss that 7 misconceptions. So many beginners are struggling with these questions, so stick to the end. Comment on if you have any queries. This program has been launched here. Seems to be all our festival. Let's ask them why they're so happy. So let's get started. సో నార్మల్గా మనం తెలుగులోకి వచ్చేద్దాం. అయితే ఇన్స్టా స్టోరీ పెట్టిన ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని, సో చాలా వచ్చినాయి. లైక్ మనం ఈ క్వశ్చన్ పిక్ చేసి మనం మాట్లాడితే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఈ జస్ట్ 7 క్వశ్చన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సో ఇదే డిస్కస్ చేసుకోబోతున్నాం మనం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, వర్కౌట్ ఎంత చేసినా 6 ప్యాక్ రావట్లే. ఈ బ్రదర్ కొంచెం మంచిగా ట్రిక్గా అడిగిండు. అంటే అందరు లెక్క యాప్ చేస్తా అంటే నాకు 6 ప్యాక్ రావట్లే అట్లా కాదు, వర్కౌట్ చేసినా నాకు 6 ప్యాక్ రావట్లేదు. మొత్తం ఇంటర్నల్గా రిలేట్ అయి ఉంటుంది. ఇఫ్ మనకు 6 ప్యాక్ రావాలంటే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయితే, ఎట్ ద సేమ్ టైం మనం డెఫిసిట్లో ఉంటే మనకి ఆ 6 ప్యాక్ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ బ్రదర్ కొంచెం ట్రిక్గా మంచిగా అడిగిండు. 6 ప్యాక్ రావట్లేదు, ఎంత వర్కౌట్ చేసినా అని అంటాడు. ఇక్కడ మెయిన్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే, ఫస్ట్ నీ డైట్ కరెక్ట్ ఉందా, నీ డైట్లో నీ న్యూట్రియంట్స్ ఏదైతే నీ బాడీ నీడ్ ఉందో ఆ న్యూట్రియంట్స్ని ప్రయారిటైజ్ చేసి, ఎట్ ద సేమ్ టైం నీ డైట్ ఉంటుంది కదా అది ఏదైతే క్యాలరీస్ ఇంటేక్ ఉంటుందో దానికంటే ఒక 300 to 500 డెఫిసిట్లో ఉండాలి. నువ్వు ఇక్కడ నువ్వు 6 ప్యాక్కి ఏం వేసినావు అంటే ఇండైరెక్ట్లీ నీకు ఫ్యాట్ ఉంది ఆడ. సో ఆ ఫ్యాట్ ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే 500 డెఫిసిట్ క్యాలరీస్ క్రియేట్ చేస్తావో నీ డైట్లో, ఆ 500 ఫుల్ఫిల్ చేసుకోనికి నీ బాడీ నీ ఫ్యాట్ నుంచి ఎనర్జీకి బ్రేక్ డౌన్ చేసుకొని ఆ ఎనర్జీ అనేది వాడుకుంటుంది నీ బాడీ. సో ఫస్ట్ పాయింట్, ఇక్కడ డైట్ కరెక్ట్ ఉందా లేదా అది చూసుకో. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే క్యాలరీస్ లోపటే తింటున్నా అని అనుకుంటున్నావో అది నువ్వు హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నావా లేకుంటే బయట తింటున్నావా. ఇఫ్ నువ్వు తక్కువ తిన్నా బయట తిన్నావు అంటే అవి ఎక్కువ క్యాలరీస్ అవుతాయి. లైక్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాసెస్డ్ ఐటమ్స్ ఉంటాయి, అందులో ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో ఇక్కడ యాబ్స్ నీకు 6 ప్యాక్ కనబడాలంటే మెయిన్ థింగ్ నువ్వు డైట్ కరెక్ట్ ఉండాలి. యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్. ఇక్కడ నీకు యాబ్స్ కనబడాలంటే నువ్వు ఇండైరెక్ట్లీ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ డైట్ కరెక్ట్ ఉంటే నీకు యాబ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను డైట్ కరెక్ట్ చేస్తానా అని, ఇక్కడ ఎక్కడో లైట్గా మిస్టేక్ జరుగుతుంది, అది కన్సిడర్ చేసుకో, అది పాయింట్అవుట్ చేసుకో. అందులో ఏమైనా మిస్టేక్ అవుతుందా అది చూసుకో, గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. అయినా కానీ ఇంకా అసలు నువ్వు మంచిగా ఒక పర్సన్ అంటే ఓవర్ బల్కీగా ఉన్నావు, సో అక్కడ నీకు యాబ్స్ కావాలా. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే, ఇక్కడ ఓవర్గా బల్కీగా ఉన్నావు అంటే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి, లైక్ చాలా ఉంటాయి. మెయిన్గా 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ నీకు టైప్ 2 డయాబెటీస్ ఉందా చెక్ చేయించుకో. సెకండ్ వన్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం. T3 T4 హార్మోన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి నీ బాడీలో, అది కరెక్ట్ ప్రొడ్యూస్ అవుతున్నాయా, అవి కరెక్ట్ ప్రొడ్యూస్ కాకుండా నీ మెటబాలిక్ లెవెల్స్ అనేటి, నీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఎక్కువ బర్న్ కావు, అట్లా కూడా నీకు ఫ్యాట్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నీకు థైరాయిడ్ ఉంటే నువ్వు ఎంత డైట్ కరెక్ట్ చేసుకున్నా అక్కడ నువ్వు వెయిట్ తగ్గవు, నీ రిజల్ట్స్ రావు, నీకు ఏం రావు. లైక్ రిజల్ట్స్ రావు అంటే ఏంది, ఫ్యాట్ తగ్గదు, వెయిట్ తగ్గదు, అది ముచ్చట. సో సెకండ్ వన్, 3 monthsలో బాడీ వస్తుందా అంటే ఏ టోన్లో అడిగినావు. 3 monthsలో అంటే జస్ట్ నువ్వు ఉన్న కండిషన్ని బట్టి లైట్గా అట్లా ఫ్యాట్ తగ్గాల, లైక్ రీకంపోజిషనా, లేకుంటే బక్కగా ఉన్నావు డైరెక్ట్ 20 to 30 kgs పెరగాల, ఆ గోల్ ఉందా. ఇట్లాంటి చాలా మంది ఉంటాయి, చాలా కేసెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు 3 monthsలో 100 ఉన్నాడు ఒకడు ఎక్స్పర్సన్, అతను 70 kgs దిగాలి, 3 monthsలో 30 kgs. అట్లా చాలా ఉంటాయి గోల్స్. నీ గోల్ ఏంది 3 monthsలో, అసలు యాక్చువల్గా 3 monthsలో బాడీ బిల్డ్ అవుతుందా కాదా, అది మొత్తం మిస్కన్సెప్షన్. మొత్తం ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా. అంటే లైక్ చాలామంది ట్రైనర్స్ 3 months ప్యాకేజ్ ఉంటుంది అట్లా చెప్తూ ఉంటారు కదా. ఇది ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో అది ఇంటర్మీడియట్స్కి, ఎట్ ద సేమ్ టైం ప్రో అథ్లెట్స్కి, లైక్ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్కి ఈ 3 monthsలో ఏం చేస్తారంటే నార్మల్గా ఫస్ట్ మంత్ మొత్తం కండిషనింగ్, లైక్ వీళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో అది వాళ్ళకి అలవాటు అయ్యేటట్టు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ మీద ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి, ట్రయల్ అండ్ ఎర్రర్ ఇవి చేస్తూ ఉంటారు. సో సెకండ్ మంత్ నుంచి లైట్గా కండిషన్ దేవునికి ట్రై చేస్తారు, థర్డ్ మంత్ కూడా మంచిగా ప్రోగ్రెస్ చేస్తారు. సో ఇక్కడ క్లయింట్ ఏదైతే నీడ్ ఉంటుందో ఆ క్లయింట్ గోల్ని బట్టి అయితే ఉంటుంది. యాక్చువల్గా 3 monthsలో బాడీ పెరుగుతుంది అంటే నో, బట్ బిఫోర్ పిక్ ఆఫ్టర్ పిక్ లైట్గా చేంజెస్ వస్తాయి. ఇఫ్ మనం రికంపోజిషన్ చూసుకుంటే 3 monthsలో ఇట్ ఈస్ పాసిబుల్. సో బిఫోర్ ఆఫ్టర్ పిక్ లైట్గా చేంజెస్ వస్తాయి. 19-20 का ఫరక్, జమీన్ ఆస్మాన్ కాదు. అండ్ ఎవరైతే బల్క్ అవుదాం అనుకుంటున్నారో లైక్ ఇప్పుడు పక్కకు ఉంటారు వాళ్ళు
మంచిగా ఒక కండిషనింగ్ తెచ్చి లీన్ బల్క్ ఆర్ డర్టీ బల్క్ ఏదో ఒకటి. ఒకవేళ మీ ట్రైనర్ దగ్గరికి పోయి కన్సల్ట్ అయ్యాలి అనుకోండి, మంచిగా మీ డైట్లో సర్ప్లస్ క్యాలరీస్ ఇంక్లూడ్ చేయాలి, లైక్ ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. ఆ క్యాలరీస్ అనేవి మంచిగా మీకు ఆర్గానిక్ మంచిగా డైటరీ ఫైబర్స్ మొత్తం ఇంక్లూడ్ చేసి మీ డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో 1 మంత్కి మనం హెల్తీగా లైక్ లీన్ మజిల్ మాస్ పుడౌన్ చేసుకుంటా మంచిగా ఒక మేనర్లో పోవాలంటే 1 మంత్కి 5 kgs to 7 kgs ఈజ్ ఎనఫ్. లైక్ లైట్గా ఫ్యాట్ వస్తుంది బట్ వర్త్. మనకు మజిల్ పంప్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ కనబడతాయి. ఇట్లా ప్రోగ్రెస్ చేసి ఒక 3 months చేస్తే అక్కడ కూడా మనకు రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ నీ మిస్కన్సెప్షన్, నాకు నువ్వు అడిగే పద్ధతి టోన్ ఎట్లుందంటే జస్ట్ 3 monthsలో బాడీ వచ్చేస్తుందా, ఒకవేళ రాకుంటే నేను వదిలేస్తా ఈ జిమ్ అన్నట్టుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ జర్నీ. 3 monthsలో నీకు రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం చెప్తావు, ఆపేస్తావా? రిజల్ట్స్ వచ్చినాయని కాదుగా. ఒకవేళ 3 monthsలో రిజల్ట్ రాలే, ఆపేస్తావా? ఆపోగా. 3 months ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. జెనెటిక్స్ మ్యాటర్స్. నాకు రావచ్చు, నీకు రాకపోవచ్చు 3 monthsలో. సో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మన ఈ గోల్ ఎట్లుండాలంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిది. షార్ట్ టర్మ్లో మొత్తం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యి మొత్తం అది వేస్ట్. ఇంకోసారి నీకు జిమ్ ముఖం కూడా చూడాలనిపించదు, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నువ్వు డిసప్పాయింట్గా ఫీల్ అయితే. సో అది ముచ్చట. 3 monthsలో బాడీ వస్తుందా రాదా అంటే నీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నీదొకటి, నువ్వు ఒక రిఫరెన్స్ పిక్ ఇవ్వాలి. ఈ కండిషన్ నాకు కావాలి ఈ ఫలానా టైంలో అంటే ట్రైనర్ ఆ కండిషన్ నీకున్న పర్సనాలిటీని బట్టి ఆ కండిషన్ వస్తుందా 3 monthsలో రాదా దాన్ని బట్టి చెప్తాడు. అది ముచ్చట. 3 monthsలో బాడీ వస్తుందా అంటే మళ్ళీ కంక్లూషన్ ఇచ్చేస్తానా, అది గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 monthsలో రావచ్చు, రాకపోవచ్చు. 100%గా నువ్వు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ని బట్టి చెప్పేస్తాడు ట్రైనర్ నీకు వస్తాయా రావా. ఎట్ ద సేమ్ టైం గోల్స్ అనేవి నీ మెటబాలిజం లెవెల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఇఫ్ నీకు మెటబాలిజం స్లోగా ఉంటే వెయిట్ లాస్ అనేది కొంచెం ఇంకా తీసుకుంటా టైం. ఇఫ్ నీ మెటబాలిజం అనేది ఫాస్ట్గా ఉందనుకో, ఇఫ్ నువ్వు రికంపోజిషన్ చేయాలనుకో, ఇక్కడ 3 months కంటే 2 monthsలోనే నీకు రిజల్ట్స్ మంచిగా కనబడతాయి. థర్డ్ వన్, అన్న నీ జిమ్ వీడియోస్ చూస్తూ ఉంటా, బట్ నాకు జిమ్కి పోవాలంటే షైగా ఉంది. ఏదో సంథింగ్ అడిగిండు. అన్న నీ జిమ్ వీడియోస్ చూస్తూ ఉంటా, బట్ నాకు జిమ్కి పోవాలంటే లైట్గా కొంచెం షైగా ఉంది అని ఏదో అడిగిండు క్వశ్చన్, గుర్తుకు రావట్లే. సో ఎవరైతే జిమ్కి పోవాలి అండ్ ఎవరేమైనా చూస్తారేమో నేను చాలా లావు ఉన్నా మంచిగా ఉండదేమో, అండ్ నేను బక్కగా ఉన్నా చాలామంది లావు ఉంటారు ఎందుకు అనేటట్టు కొంచెం షై అయి పోరు. ఓవర్ వెయిట్ ఉన్నా లేకుంటే చాలా బక్కగా ఉన్నా అట్లా కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం షై కూడా ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటారు. నేను అక్కడికి పోయి చేస్తే నన్ను చూసి ఎవడేమని అనుకుంటాడేమో అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పిక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది డే 1 అండ్ నెక్స్ట్ టైం ఏదైతే నేను చూపెడతానో ఇది నా ప్రజెంట్ బాడీ కండిషన్. సో ఫస్ట్ డే నేను పోయి ఎవడో ఏదో అనుకుంటాడు నా బాడీని చూసి అని అనుకునేది ఉంటే ఇవాళ నేను ఇట్లా ఉండకపోతుండే. ఎట్ ద సేమ్ టైం మీ ముందు ఇట్లా మాట్లాడకపోతుండే. సో ఫస్ట్ డే లైక్ మనం ఏదైనా పని చేస్తాం లేకుంటే మనల్ని ఏమైనా జడ్జ్ చేస్తాడు ఎట్లా అనేది ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, అది కొంచెం మార్చుకోండి. మనం ఏదైతే ఒక ఫీల్డ్లోకి పోతున్నామో లేకుంటే ఏదైనా మనం నేర్చుకోనికి పోతున్నామో ఏదైనా అప్లై చేయడానికి పోతున్నామో మనకు ఫస్ట్ టైం కొంతమందిగా చాలా చెప్తూ ఉంటారు, చాలామంది నీకెందుకురా అట్లా చెప్తూ ఉంటారు. బట్ మనం అదే పనికి స్టిక్ అయి ఉండి మనం ఒక పద్ధతిలో అట్లా పోయినాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీఆర్ బెటర్ టుడే దాన్ ఎస్టర్డే. అది ముచ్చట. సో షై అవసరంలే. చాలామంది చూసిన నేను, ఇంతమందిని చూసిన జిమ్లో. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను. ఒకడు లావు ఉన్నోడు వస్తాడు, ఒకడు బక్కగా ఉన్నోడు వస్తాడు, ఒకడు కుంటుకుంటూ వస్తాడు, ఒకడు పాక్కుంటూ వస్తాడు. చాలా వేరియస్ వాళ్ళు వచ్చి మంచిగా చేసి ఒక కండిషన్ తెచ్చుకొని దే ఆర్ బెటర్ దాన్ పాస్ట్. చాలామంది ఇప్పుడు బెటర్ ఉన్నారు పాస్ట్ కంటే. సో ఇఫ్ నువ్వు బక్కగా ఉన్నా జిమ్కి పో, మంచిగా లావు అవుతావు, మంచిగా తిను. ఇఫ్ నువ్వు లావు ఉన్నా కరెక్ట్ ఒక ట్రైనింగ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వు, ఒక ట్రైనర్ గైడెన్స్లో ఫాలో అవ్వు. ఎట్ ద సేమ్ టైం మంచిగా డైట్ చేయి, బక్కగా అవుతావు. చాలా ఉంటాయి. ఇఫ్ మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మా ఇంటికాడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో అందులో ఏం లేదు, ఆమె మరి డైట్ ఎట్లా ఫాలో అయిందో ఏందో మరి అది మొత్తం మనకు తెలియదు. జస్ట్ అట్లా చూస్తుంటే ఒక 3 months ఆర్ 4 months ఆమె కన్సిస్టెన్సీకి వచ్చింది. రోజు షటిల్ ఆడేది, రోజు వాకింగ్ చేసేది. ఫస్ట్ ఎట్లుందో ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ 3 months అట్లా లేదు, చాలా మంచిగా బక్కగా అయిపోయింది. మరి ఎవరు గైడ్ చేసిల్లో అది మంచిగా చేసిల్లో. సో అది ముచ్చట. ఎవరు ఏదో అనుకుంటారా ఆమె బయటకు వచ్చి కూడా వాకింగ్ చేయలేకుంటే ఆఫ్టర్ 3 months ఈమె వెయిట్ లాస్ అయ్యేది కాదేమో. అది షై ఎందుకు బ్రో, నువ్వు ఫీజు కడతానో నువ్వు పోయి చేసుకో, నీ ఫీజు ఆడ కట్టట్లేగా. అది. అండ్ ద ఫోర్త్ వన్, వే ప్రోటీన్ ఈజ్ ఎ స్టీరాయిడ్. వే ప్రోటీన్ ఈజ్ ఎ స్టీరాయిడ్ అట. ఆయన ప్రొఫైల్లో పోయి చూసిన మొత్తం బక్కగా ఉన్నాడు. మరి జిమ్ పిక్స్ ఉన్నాయి, మొత్తం స్టోరీలో జిమ్ హైలైట్స్ ఉన్నాయి. బట్ ప్రౌడ్లీ న్యాచురల్ ఏదో సంథింగ్ బయో పెట్టుకున్నాడు. స్టీరాయిడ్ ఈజ్ ఏ ప్రోటీన్
సారీ బ్రో, నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ది పీపుల్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో ప్రోటీన్ ఈజ్ ఎ స్టీరాయిడ్ అని కామెంట్ పెట్టింది బ్రో. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ప్రోటీన్ ఈజ్ అ న్యూట్రియంట్, వే ప్రోటీన్ ఈజ్ అ సప్లిమెంట్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నువ్వు ఎగ్స్లో, చికెన్లో చూసుకుంటే ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అది తింటే అక్కడ నీకు ప్రోటీన్ అనేది లైక్ నీ బాడీలోకి పోతుంది, మొత్తం డైజెస్ట్ అయ్యి బ్రేక్ డౌన్ అయ్యి అమినో యాసిడ్స్ మొత్తం అబ్జర్వ్ అయితే అది మొత్తం ఉంటుంది ముచ్చట. ఇఫ్ నువ్వు వే ప్రోటీన్ నుంచి ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయాలంటే అది ఎట్లా రాంగ్ అవుతుంది? సప్లిమెంట్ కదా అది వే ప్రోటీన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సప్లిమెంట్? సప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే బయట నుంచి కవర్ చేయలేమో, లేకుంటే హెవీ బల్క్లో ఉన్నది తినలేమో, సప్లిమెంట్ ద్వారా ఒక షార్ట్ కట్ వేలో ఉంచి మనం మన ప్రోటీన్ ఇంటేక్ లైక్ మన న్యూట్రియంట్ నీడ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సప్లిమెంట్. సో ఇప్పుడు ఈ వే ప్రోటీన్ అనేది సప్లిమెంట్. ఈ వే ప్రోటీన్ అనేది ఎట్లా తయారవుతుంది అంటే నేను చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మిల్క్ ఉంటుందిగా, పొద్దున నువ్వు నిద్రలోంచి లేవగానే మీ మమ్మీ డాడీ నార్మల్గా ఇట్లా చాయ్ తాగుతుంటారు. ఐదర్ అది ప్యాకెట్లో అయినా ఆర్ మీ ఇంటికి వచ్చి నార్మల్గా గేదె పాలు అవి పోస్తుంటారు అట్లా. ఇప్పుడు ఆ మిల్క్లో ఏదో ఒకటి సబ్స్టాన్స్ యాడ్ చేసి, డైరీ ప్రోడక్ట్ కాకుండా బయట అనదర్ సబ్స్టాన్స్ లైక్ లెమన్ స్క్వీజ్ చేయటం, లేకుంటే సాల్ట్ వేయటం అట్లా వేస్తే పాలు విరిగిపోతాయి. వినే ఉంటారు మీరు, ఇవాళ పాలు విరిగిపోయినాయి, అలా చాయ్ లేదు, రేపే ఉంటుంది చాయ్, అట్లా చెప్తూ ఉంటారు ఇంట్లో. సో ఈ పాలు విరిగిపోయినప్పుడు అందులో మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఒక సైడ్ ఉంటుంది, మొత్తం ఉంటుందిగా లైక్ వైట్ కలర్లో ఉంటుంది, అదొక సైడ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో దాని నుంచి వే ప్రోటీన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, లైక్ ఫర్దర్గా కొంచెం ప్రాసెస్ చేసి అట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఎక్కువ ప్రాసెస్ చేస్తే అది ఐసోలేట్ వే ప్రోటీన్ అవుతుంది, తక్కువ ప్రాసెస్ చేస్తే అది కాన్సన్ట్రేట్ వే అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే వే ప్రోటీన్, బట్ కాన్సన్ట్రేట్ వేలా కార్బ్స్ ఉంటాయి, కొంచెం సమ్వాట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఐసోలేటర్లో ప్యూర్ ప్రోటీన్, తక్కువ క్వాంటిటీలో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. అర్థమవుతుందిగా. సో మనం ఈ పాల నుంచే తీసేదే వే ప్రోటీన్. ఇప్పుడు పాలు తాగితే తప్పు లేదు, కానీ వే ప్రోటీన్ తాగితే తప్పు వచ్చింది. స్టీరాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ హార్మోన్ ఎన్హాన్సర్ అండ్ ఇట్ ఈస్ ఎ డెరివేటివ్. ఈ స్టీరాయిడ్స్ ఏదైతే ఉంటాయో మన బాడీలో పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి, లైక్ సూపర్ హ్యూమన్ లెక్కనే. ఇప్పుడు మన నార్మల్గా ఇప్పుడు న్యాచురల్గా మనం ప్రొడ్యూస్ చేసే టెస్టోస్టెరాన్ అండ్ నార్మల్గా ఇప్పుడు ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ లోపల ఎట్లా ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్గా జరుగుతుంది, లైక్ దానికి ఇంకా బూస్ట్ ఇస్తుంది మనం బయట నుంచి తీసుకునే అది ప్రోడక్ట్ స్టీరాయిడ్. సో స్టీరాయిడ్కి వే ప్రోటీన్ చాలా నిస్బిస్ ఫరక్ ఉంది. అండ్ ప్రోటీన్ ఫంక్షన్ ఏంది? టు బిల్డ్ మజిల్ టిష్యూ. ఏదైతే మనం బ్రేక్ చేస్తామో డ్యూరింగ్ వర్కౌట్, ఏదైతే మనం కెటబాలిక్ ప్రాసెస్ చేస్తామో, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ మజిల్. ఎనబాలిక్ ప్రాసెస్ జరగాలి. ఇఫ్ మనం ఫుడ్ నుంచి కవర్ చేసినామంటే ప్రోటీన్ ఓకే, వెల్ అండ్ గుడ్, అవసరం లేదు. మనం ప్రోటీన్ వర్క్ వే ప్రోటీన్ వర్క్ పోయే ముచ్చటొద్దు. ఇఫ్ మనకు షార్ట్ కట్ వేలో లైక్ ఇన్ని గుడ్లు తినను, ఇంత చికెన్ తినను, ఎందుకు, ఒక స్కూప్ తాగితే నాకు 24 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోతుంది అనే మైండ్ సెట్ వాళ్ళకి వే ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఇంత సౌది చెప్పిన ప్రోటీన్ ఈజ్ అ నాట్ స్టీరాయిడ్. ప్రోటీన్ ఈజ్ అ న్యూట్రియంట్ అండ్ వే ప్రోటీన్ ఈజ్ అ సప్లిమెంట్. I think 5th one or 6th one, I don't know idea. But the question is, రోజు పోతున్న జిమ్కి బట్ బాడీ పెరగట్లే. ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి ఆ క్వశ్చన్. సో రోజు పోతున్నా బాడీ పెరగట్లే అని నీది క్వశ్చన్ ఉంది. అసలు బాడీ ఎట్లా పెరుగుతుందో నేను చెప్తాను. మనం జిమ్కి పోతే ఏం చేస్తాం, లైక్ మన గోల్ మీద డిపెండ్ ఉంటుంది. ఇఫ్ మన ఫ్యాట్ లాస్ అయినా ఏదేమైనా మనం జనరల్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మన క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయితే, ఎట్ ద సేమ్ టైం మన మజిల్ టిష్యూ అనేది బ్రేక్ అవుతుంది. ఇఫ్ మనం మంచిగా రెస్ట్ అండ్ రికవరీ కోసం మంచిగా న్యూట్రియంట్ ఫుడ్స్ అండ్ మంచిగా రెస్ట్ ఇస్తే మజిల్ గ్రో అవుతుంది. ఇక్కడ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయితే, ఇఫ్ నీ గోల్ వెయిట్ లాస్ అయితే నువ్వు డెఫిసిట్లో ఉండవు, అది వేరే ముచ్చట. సో ఇక్కడ నువ్వు జిమ్కి రోజు పోతాను కానీ బాడీ పెరగట్లే అని అంటాను. అంటే రోజు పోతాను అంటే ఇన్ ది సెన్స్ నాకు అర్థమైన టోన్ ఏంటంటే సండే కూడా పోతున్నావు అనుకుంటా, అండ్ నువ్వు కరెక్ట్ రెస్ట్ ఇవ్వట్లే నీ బాడీకి. ద వీక్ హ్యాస్ 7 days. ఆ 7 days కూడా నువ్వు కష్టపడతాను. దట్ ఈస్ నాట్ అ రైట్ వే. ఇప్పుడు 7 daysలో ఒక 5 days పో, మిగతా 2 days రెస్ట్ ఇచ్చేయి. ఎందుకంటే నేను చెప్తా దీన్ని అనుకున్న రీజన్. నువ్వు ఎప్పుడైతే ట్రైన్ చేస్తావో నీ మజిల్ని, ఐదర్ బైసెప్ ఆర్ ట్రైసెప్, ఎనీథింగ్ ఇన్ యువర్ బాడీ మజిల్, నీ బాడీలో ఎనీథింగ్ మజిల్, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ట్రైన్ చేస్తావో అక్కడ నీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, దానికి రెస్ట్ అండ్ రికవరీ కావాలి. చాలా రీసెర్చెస్ ప్రకారం ఇఫ్ ఒక మజిల్ మనం బ్రేక్ చేస్తే అది రీబిల్డ్ లైక్ మొత్తం రికవరీ అయ్యి మళ్ళీ మనకి వర్కౌట్కి ఎప్పుడు రెడీ అవుతుంది అంటే ఆఫ్టర్ 48 hours. 48 hours ఈజ్ నథింగ్ బట్ 2 days. ఆఫ్టర్ 2 days ఇప్పుడు మనం చెస్ట్ని ట్రైన్ చేసినాం, 2 days గ్యాప్ ఇచ్చేసినాం, లైక్ ఆ 2 daysలో ఆల్టర్నేట్గా వేరే మజిల్ని ట్రైన్ చేసుకుందాం. అట్లా కాదు ముచ్చట.
వీక్లో 7 డేస్ ఉంటాయి. 5 డేస్ వర్కౌట్ చేయి, 2 డేస్ రెస్ట్ ఇయ్యి. ఎందుకంటే ఇక్కడ మనకు మజిల్ బిల్డ్ అవ్వాలంటే ట్రైనింగ్, న్యూట్రిషన్, రికవరీ 3 అనేటివి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ నీకు ట్రైనింగ్ కరెక్ట్ ఉంది. నువ్వు వీక్కి 7 డేస్ చేస్తున్నావు అనుకుంటా. ఈ 7 డేస్ కాకుండా జస్ట్ 5 డేస్ చేయి. ఈ 5 డేస్లో కూడా మంచి ఒక వర్కౌట్ ప్లాన్ అనేది పెట్టుకో. కరెక్ట్ ఒక ప్రోటోకాల్ పెట్టుకో. మిగతా 2 డేస్ కూడా మంచిగా నువ్వు న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ రెస్ట్ ఈ బాడీకి. సో ఇక్కడ 3 పిల్లర్స్ ఇంపార్టెంట్ నీ మజిల్ గ్రో అవ్వాలంటే. లైక్ ఇండైరెక్ట్గా నీ బాడీ గ్రో అవ్వాలంటే. నీ మజిల్ బిల్డ్ అయితేనే కదా నీ బాడీ మంచి ఒక సిమెట్రీలో ఉండేది. ఫస్ట్ మజిల్, తర్వాత న్యూట్రిషన్, తర్వాత రెస్ట్ అండ్ రికవరీ. న్యూట్రిషన్ కూడా నువ్వు కరెక్ట్ లేకుంటే నువ్వు వీక్లో 2 to 3 డేస్ పైన కరెక్ట్ రిజల్ట్ ఉండవు. నువ్వు 7 డేస్ పైన కరెక్ట్ రిజల్ట్ ఉండవు. డైట్ ఈజ్ అ గేమ్ చేంజర్. నువ్వు కరెక్ట్ మజిల్ని ట్రైన్ చేస్తానో, కరెక్ట్ నువ్వు డైట్ ఇస్తానో, కరెక్ట్ రెస్ట్ అండ్ రికవరీ. ఏదైతే మజిల్ ఉంటుందో అది రెస్ట్, మనం రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే ఇంకొంచెం మంచిగా రికవర్ అవుతుంది బాడీ. ఓవరాల్ బాడీకి కూడా మనం రికవరీ అనేది ఇవ్వాలి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు సాకేత్ గోఖలే ఎగ్జాంపుల్. ఆయన 7 డేస్లో 7 డేస్ చేస్తాడు వర్కౌట్. ఆయన ఎట్లా చేస్తాడు బ్రో నువ్వు క్వశ్చన్ వేయచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్స్. ఇప్పుడు అడ్వాన్స్డ్ అథ్లెట్ గాయకి కూడా రికవరీ అనేది ఇంపార్టెంట్. ఆయన కూడా రెస్ట్ డేస్ పెట్టుకుంటాడు. బట్ ఈ సాకేత్ గోఖలే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వాల్యూమ్ అనేది తక్కువ పెడతాడు. ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్. లైక్ ఈయన ట్రైనింగ్ ప్రోటోకాల్ కరెక్ట్ మెజర్ అయి ఉంటుంది. టైం టు టైం చేస్తాడు. ఈయన డైట్ కూడా ఒక్క క్యాలరీ కూడా అటు ఇటు కానియాడు. అట్ ది సేమ్ టైం కరెక్ట్ టైంకి పడుకుంటాడు. కరెక్ట్ టైం అట్లా ఒక 2 years నుంచి ఆయన ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తాడు. 7 డేస్లో 7 డేస్ పోతే ఎట్లా. ఇప్పుడు పబ్లిక్కి ఒక కంటెంట్ ఇంట్రడ్యూస్ చేసి ఒకటి చెప్పాలంటే ఫస్ట్ ఆయన మీద అయినా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో ఆయన మీద అయినా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. సో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాడు. అది ఆయనకు సూట్ అయింది. ఇప్పుడు మనం యాజ్ ఎ బిగినర్స్, యాజ్ ఎ అండ్ ఇంటర్మీడియట్స్, ఇక్కడ మనకు మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే మనకు రెస్ట్ అండ్ రికవరీ చాలా ఇంపార్టెంట్. మనం అడ్వాన్స్డ్ అయితే జస్ట్ 1 day ఎనఫ్. బిగినర్స్, ఇంటర్మీడియట్స్ అయితే 2 days, అట్లీస్ట్ 2 days. పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ 99.9% 2 days అండ్ 1 day బరాబర్ రెస్ట్ ఉండాలి. చాలామంది ఉన్నారు 7 daysకి 7 days చేసేటోళ్ళు. యాక్టివ్ రెస్ట్ డే కూడా పెట్టుకునేటోళ్ళు. యాక్టివ్ రెస్ట్ డే ఇస్ నథింగ్ బట్ మంచి యాక్టివ్గా ఉండటం. లైక్ వాకింగ్ చేస్తూ ఉండటం, ఆ రోజు కూడా కార్డియో చేయటం. బట్ ఇండైరెక్ట్లీ అక్కడ మన మజిల్ కూడా రిపేర్ అనేది జరుగుతుంది. లైక్ రికవరీ అవుతున్నాం. సో అది ముచ్చట. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అగైన్ నేను కంక్లూజన్ ఇచ్చేస్తాను. వీక్లో 5 days పోండి, 2 days రెస్ట్ ఇవ్వండి. ఎవందో చూసి వాడు 7 days పోతాడు నేను పోతా అనకనండి. 2 days, ఆ 2 days రెస్ట్లోనే మంచిగా పంప్ అవుతుంది మీ బాడీ, మంచిగా ఎలివేట్ అవుతుంది, మంచిగా రికవర్ అవుతుంది. అది ముచ్చట. స్టీరాయిడ్ తీసుకుంటే బాడీ వస్తుందా? ఐ థింక్ దిస్ ఈజ్ ద 6th one or 7th one క్వశ్చన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. లైక్ ఇంజెక్షన్ తీసుకుంటే, లైక్ స్టీరాయిడ్లో కూడా ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటాయి, మన ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి. ఈ ఇంజెక్షన్ ఏంటంటే దీని హాఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ట్యాబ్లెట్ ఫామ్ ఏంటంటే లైక్ 24 hours లేకుంటే కొంచెం దీని లైఫ్ టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఇంజెక్షన్. సో ఇక్కడ 2 types లైక్ పెప్టైడ్స్ అవి కూడా ఉంటాయి. ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ. ఇప్పుడు నేను ఒక కోర్స్ చేస్తున్నా. ఆ కోర్స్లో పర్సనల్ ట్రైనర్ది సర్టిఫికేషన్ వస్తుంది, ఎనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ కోర్స్ చేసినాక నేను నీతో మాట్లాడతా గట్టిగా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ కాన్ఫిడెంట్ బట్ ఐఎమ్ టాకింగ్ వాట్ ఐ నో. యా, ఇక్కడ మనకి పర్సనల్ ట్రైనర్ వస్తుంది, ఇంజురీ రీహాబిటేషన్ ఆ సర్టిఫికేట్ వస్తుంది, స్పెషల్ పాపులేషన్ కోసం వస్తుంది, అండ్ స్టీరాయిడ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా సైకిల్ డిజైన్ చేయాలి అది మొత్తం వస్తుంది. సో ఈ కోర్స్ చేసినాక నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడతా. బట్ నాకు ఏదైతే తెలుసో అది చెప్తా. ఇప్పుడు మనకు స్టీరాయిడ్ తీసుకుంటే మన బాడీ వస్తుందా అంటే ఆబ్వియస్గా వస్తుంది. బట్ ఈ స్టీరాయిడ్ వల్లనే బాడీ వస్తుంది అంటే కాదు. న్యాచురల్గా కూడా చాలామంది బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలోనే ఫస్ట్ వన్ నాకు న్యాచురల్ అనగానే ఫిట్ కిడ్లీ గుర్తుకొస్తాడు. ఈశ్వర్ బోలే గారు, శివన్న, వీళ్ళే గుర్తుకొస్తారు నాకు. ఇంకెవరు గుర్తుకురారు. మనం లైవ్గా చూసేంత వరకు, లైక్ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూసేంత వరకు మనం జడ్జ్ చేయలేము. వాళ్ళ ఎన్హాన్స్డ్ లేకుంటే న్యాచురల్, ఇది వేరే ముచ్చట. ఆఫ్ ది రికార్డ్ నేను ఏదైతే పేర్లు తీసినానో అది ఆఫ్ ది రికార్డ్. సో న్యాచురల్గా బాడీ వస్తుందా అంటే వస్తుంది. స్టీరాయిడ్ తీసుకుంటేనే రాదు బాడీ. టు ఎన్హాన్స్ దేర్ బాడీ మజిల్స్ అండ్ బాడీ స్ట్రక్చర్ అండ్ టు ఎన్హాన్స్ దేర్ పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోనికి అండ్ వాళ్ళ మజిల్ టోన్ అనేది మంచిగా మెచ్యూర్డ్గా కనబడడానికి, లైక్ పెద్దగా కనబడడానికి. అది వాళ్ళ ప్రొఫెషన్. వాళ్ళు స్టేజ్ ఎక్కుతారు, మెడల్ కోసమే రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ స్టీరాయిడ్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే గెయిన్స్ వస్తాయో న్యాచురల్లీ, లైక్ ఇప్పుడు నేను ట్రైన్ చేస్తాను మజిల్ని, నాకు ఒక పాయింట్ వరకు పెరుగుతుంది, దాని తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. సో ఒక పీక్ వచ్చే వరకు ఆగిపోతుంది నా గ్రోత్. దానికి లైట్గా బూస్ట్ ఇస్తుంది ఈ స్టీరాయిడ్ అనేది.
స్టీరాయిడ్‌లో చాలా కాంపౌండ్స్ ఉంటాయి, చాలా డెరివేటివ్స్ ఉంటాయి. ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఐ డోంట్ నో పర్ఫెక్ట్‌లీ. దట్స్ వై ఐయామ్ నాట్ టెల్లింగ్ యూ బ్రీఫ్‌లీ. అది ముచ్చట. చేస్తది జస్ట్ మనం ఏదైతే స్టీరాయిడ్ తీసుకుంటే మొత్తం బాడీ మొత్తం చేంజ్ అయిపోతది. మొత్తం మ్యాజిక్ జరిగిపోతది అదేముండదు. స్టీరాయిడ్ ఎవరైతే తీసుకుంటారో ఆళ్ళు చానా కష్టపడతారు. ఈవెన్ న్యాచురల్‌గా ఎవరైతే కష్టపడతారో దానికంటే ఇంకా 3 టైమ్స్ ఎక్కువ కష్టపడతారు. అప్పుడు ఆ కండిషన్‌లోనే వస్తది బాడీ. ఆ సిట్యుయేషన్ అట్లా కష్టపడితేనే వస్తది బాడీ. కంక్లూజన్ ఇచ్చేస్తా ఈ క్వెషన్‌కి. స్టీరాయిడ్స్ తీసుకుంటేనే బాడీ వస్తదా అంటే నో. ఏ కండిషన్‌లో? ఇక్కడ 2 కేటగరీస్ ఉంటాయి. ఇక్కడ న్యాచురల్‌గా ఆడేటోళ్ళు, ఇంకొకళ్ళు ఎన్హాన్స్డ్. ఇక్కడ ఎన్హాన్స్డ్ అంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి స్టీరాయిడ్స్ తీసుకుంటారు. అండ్ న్యాచురల్‌గా అంటే ఇది కూడా వీళ్ళ ప్రొఫెషనే. ఈళ్ళు న్యాచురల్ కాంపిటీషన్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎవరు? న్యాచురల్‌గా ఆడేటోళ్ళు. ఈళ్ళెవరు? ఎన్హాన్స్డ్. ఇక్కడ ఇది అది కాదు, ఇది కాదు. మధ్యలో ఉండే లైక్ నార్మల్‌గా ఇప్పుడు నామకే వాస్తే స్టీరాయిడ్స్ తీసుకొని మొత్తం బాడీ పెంచేసి ఎటు కాకుండా ఉంటారు చూడండి. వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో చూసుకుంటే వాళ్ళకి పీసీటీ అనేది ఒక గైడెన్స్ ఉంటది. ఒక వేలో పోతారు. వీడు న్యాచురల్ వీడు అసలు తీసుకోడు. ఎటు కాకుండా మధ్యలో తీసుకుంటాడు చూడండి. వాడు ఒకవేళ మంచిగా నాలెడ్జ్ పరంగా పోతే ఓకే. ఎండ్ ఆఫ్ ది డే సేఫ్ ఉంటాడు. వాని లివర్ దెబ్బ తినదు. మొత్తం ఒక సిస్టమాటిక్ మేనర్‌లో పోతాడు. ఇఫ్ వాడు సిస్టమాటిక్ మేనర్‌లో పోలే. వానికి తెలుసు లైక్ మెనబాల్ అది యూజ్ చేస్తే బాడీ వచ్చేస్తది. అది యూజ్ చేసేసిండు. దాని తర్వాత ఏంది? వాడు న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టెరాన్ లైక్ వాని స్పెర్మ్ ఎటు పోతుంది? ప్రొడ్యూస్ అవుతుందా? ఆ సిట్యుయేషన్‌లో మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. చాలా సిట్యుయేషన్స్ వస్తాయి. సో, మనం ఎప్పుడైతే ఆన్ సైకిల్‌కి వస్తామో దాని తర్వాత పీసీటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పీసీటీ ఎట్లా చేయాలి? పోస్ట్ సైకిల్ థెరపీ. మన బాడీకి బట్టి ఎంత డోసేజ్ తీసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంది? మన సైకిల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి? మనం తీసుకున్న స్టీరాయిడ్స్‌లో దాని లైఫ్ ఎక్కడి వరకు ఉంది? నెక్స్ట్ వీక్‌లో ఎంత తీసుకున్నాను డోసేజ్? అది మొత్తం డిపెండ్ అయి ఉంటది. అది ముచ్చట. సో, మళ్ళా కంక్లూజన్ ఇచ్చేత్తన్నా. ఇంకా నీకు అర్థం అవ్వలేదు అనుకుంటాన్నా. స్టీరాయిడ్ తీసుకుంటే బాడీ వస్తదా అంటే వస్తది. బట్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. స్టీరాయిడ్ తీసుకుంటేనే బాడీ వస్తదని అనుకోవడం నీ మిస్‌కన్సెప్షన్, నీ అపోహ. ఏదైతే మనకు రిజల్ట్స్ వస్తాయో దాన్ని జస్ట్ లైట్ మెల్లగా పుష్ ఇస్తది స్టీరాయిడ్స్ అంతే. మొత్తం అద్భుతాలు జరిగిపోతాయంటే జరిగిపోవు. నేను చెస్ట్ ప్రెస్ యాజ్ ఎ న్యాచురల్‌గా 40 కేజీస్ కొడతా అంటే చెస్ట్ ప్రెస్ స్టీరాయిడ్ తీసుకున్నోడు లైక్ ఒక 60, 70 కొట్టొచ్చు. ఇప్పుడు 40కి, 70కి ఎంత డిఫరెన్స్? 30 కేజీస్. ఇట్లా కొంచెం ఎన్హాన్స్ చేస్తది పర్ఫార్మెన్స్‌ని, గెయిన్స్‌ని. అది ముచ్చట. క్యా హీ బోలు భాయ్. జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తదట. సరే పెట్టినోడు పెట్టిండు. పక్కన ఏదో సింబల్ పెట్టిండు చూడండి. ఏడికెళ్ళి వస్తారో ఏమో. మరి నా ఫాలోవరు నార్మల్‌గా ఫాలో బ్యాక్ అనేది చూపెట్టట్లే. మరి వాడైతే ఫాలోవర్ కాదు. ఐ థింక్ నా రీల్స్ స్క్రోల్ అయితా అంటే దాని ద్వారా వచ్చిండేమో వీడు. ఎవడో వాని ప్రొఫైల్ కూడా నేను తీయదలుచుకోలే. వేస్ట్ ఆఫ్ టైం. వాడు చేసిండని మనం చేయక తప్పు. అది ముచ్చట. జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తది అని చెప్తున్నాడు. పక్కన ఏదో సింబల్ కూడా పెట్టిండు లైట్‌లలో. సో, నీ వల్ల నాకు కంటెంట్ వచ్చిందిరా బాబు. ఇంకో 3 మినిట్స్ నేను మాట్లాడగలను. ఇంకో 3 మినిట్స్ చూసేటోళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతది. నువ్వు చూస్తా ఉంటే నువ్వు ఒక లైక్ ఏసుకో. సో, జిమ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తదా? నార్మల్‌గా ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకొస్తది? అది మాట్లాడుకుందాం. జిమ్ చేస్తే వస్తదో రాదో అది తర్వాత ముచ్చట. హార్ట్ అటాక్ ఎందుకొస్తది నార్మల్‌గా? హార్ట్‌లో బ్లాకేజ్ ఉంటే వస్తది. ఇన్ ది సెన్స్ మనకేదైతే ఆర్టరీస్ ఉంటాయో మన బ్లడ్‌కి పంప్ చేసేటియి. అందులో బ్లాకేజ్ ఉంటే ఆటోమేటిక్ బ్లడ్ కరెక్ట్ సప్లై అవ్వదు. అక్కడ నీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇదొక సిట్యుయేషన్. అండ్ సెకండ్ రీజన్ నీ సెడెంటరీ లైఫ్ స్టైల్. నువ్వు ఏదైతే తింటానో అది కరెక్ట్ ఉండకపోవటం. లైక్ ఇప్పుడు నువ్వు ఇంట్లో తింటే ఓకే. ఏంది? ఇంట్లో నువ్వేమైతే ఏసుకుంటావో ఇంగ్రీడియెంట్స్ అవి నీకొక అవగాహన ఉంటది. బట్ మనం బయట తిన్నామనుకో వాడేం ఆయిల్ ఏస్తాండో, ఎంత బర్న్ చేసిండో ఆయిల్‌ని. ఆ ఆయిల్ అనేది ఎన్నెన్ని వాటికి వాడిండో. లైక్ ఇప్పుడు నార్మల్‌గా నువ్వు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయినావనుకో, నువ్వు నూడిల్స్ ఆర్డర్ చేస్తావు. అది మరగబెట్టిన ఆయిల్‌లో మళ్ళా నీకు చేసిస్తాడు. అక్కడ ఫ్రెష్ ఆయిల్ ఉందా? లేదు. ఆడేమో ఆయిల్ వాడుతాండో కూడా ఐడియా లేదు మనకి. ఐడియా లేదు. సో, నీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నువ్వు కరెక్ట్ యాక్టివ్‌గా ఉండకపోవటం, కరెక్ట్ ఒక యాక్టివిటీ జరగకపోవటం, మొత్తం ఎక్కువ తినటం, మొత్తం జంక్ ఫుడ్ అది మొత్తం నీ బాడీకి అలవాటు చేసుకోవటం. చాలా రీజన్స్ ఉంటాయి. హై బ్లడ్ ప్రెషర్. నీ బ్లడ్ ప్రెషర్ ఏదైతే మొత్తం నువ్వు ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో పానిక్ అయినావనుకో, లైక్ ఇప్పుడు ఒకటేసారి దెయ్యం కనబడితే ఎట్లా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోతది. అండ్ లేకుంటే ఏదైనా ఒక పనిలో నీ హార్ట్ రేట్ ఒకటేసారి ఇంక్రీజ్ అయిందనుకో, లైక్ ఇప్పుడు నువ్వు పానిక్ అయినా అయితది హార్ట్ రేట్ ఇంక్రీజ్. లైక్ నీ హార్ట్ అనేది ఎక్కువ వర్క్ చేయాల్సొస్తది. సో, ఆ సిట్యుయేషన్‌లో కూడా నీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటది. లైక్ ఇప్పుడు నువ్వు పానిక్ అయినావనుకో,
బీపీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బీపీ అనేది ఇంక్రీజ్ అయితే ఇండైరెక్ట్లీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, స్మోకింగ్ చేసినా నీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఇక్కడ లంగ్స్ కదా దెబ్బలు తినేది, ఇక్కడ నీ హార్ట్ ఏమైందంటే మొత్తం మన బాడీలో ఏం ప్రాసెస్ జరగాలన్నా ఇంటర్నల్గా మొత్తం ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ తింటున్నావు అంటే నువ్వు ఇక్కడ తింటున్నావు, ఇక్కడ మజిల్ ఎట్లా గ్రో అవుతుంది, సమ్ వాట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇప్పుడు ఇక్కడ భయపడ్డావు, కళ్ళతో చూసినావు, కళ్ళ నుంచి బ్రెయిన్కి పోయింది సిగ్నల్, బ్రెయిన్ నుంచి నీ బాడీ ప్యానిక్ అయింది, ఇక్కడ హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. లైక్ ఇక్కడ నీకు జస్ట్ లంగ్సే ఖరాబ్ కావట్లేదు స్మోక్ చేస్తే, లంగ్స్ అలాంగ్ విత్ లంగ్స్ అండ్ హార్ట్ ఎట్ ద సేమ్ టైం నీ బ్లడ్ ప్రొఫైల్ కూడా ఖరాబ్ అవుతుంది, నీ స్కిన్ క్వాలిటీ తగ్గుతుంది, చాలా రీజన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ది హార్ట్ అటాక్. సో మనం నార్మల్గా ఇప్పుడు జిమ్లో ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అని చెక్ చేసుకుంటే, ఇక్కడ జిమ్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. ఐదర్ స్మోక్ చేసేటోడు వస్తాడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినోడు వస్తాడు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నోడు వస్తాడు, ఎక్కువ ప్యానిక్ అయిపోయేటోడు వస్తాడు. డ్యూరింగ్ వర్కౌట్ మన హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇఫ్ మనకి కార్డియాక్ ఇష్యూ ఉంటే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఇఫ్ అది వాడు పట్టించుకోలేదు, లైక్ ఎక్కువ వర్కౌట్ చేసిండు, ఎక్కువ హార్ట్ రేట్ అనేది ఎక్కువ అయిపోయింది, లేకుంటే మంచిగా స్మోక్ చేస్తాడు వాడు, అక్కడ వాడు ప్యానిక్ అయిపోయిండు, లేకుంటే వాడు కరెక్ట్ శ్వాస అందలే, అది కూడా. ఇప్పుడు బయట ఎక్కడో వాడు స్మోక్ చేస్తాడు, జిమ్లోకి వస్తే వాడు వర్కౌట్ చేస్తే ఇక్కడ నీకు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇండైరెక్ట్లీ హార్ట్ అటాక్ అనేది జిమ్లో వస్తుంది, బట్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్, బయట ఆడ లెక్కలు చేస్తాను కాబట్టి ఇక్కడ వస్తుంది, అది ముచ్చట. జిమ్లో వస్తుంది, జిమ్లో కాదు స్విమ్మింగ్ చేస్తున్నా వస్తుంది. నార్మల్ ఇప్పుడు ఆఫీస్లో కూడా, సాఫ్ట్వేర్ ఆఫీస్లో నార్మల్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఆఫీస్లో కూడా రావచ్చు హార్ట్ అటాక్. సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటా చనిపోయిండు, సాఫ్ట్వేర్ ట్రై చేయటం ఆపుతావా, ప్యాకేజెస్ ఆగుతాయా, బీటెక్ స్టూడెంట్స్ చదవటం ఆపేస్తారా, కాదుగా. జిమ్ ఈజ్ అ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. సో జిమ్ చేస్తేనే హార్ట్ అటాక్ వస్తున్నది ఒక మిస్కన్సెప్షన్. అది ఇఫ్ నువ్వు వీడియో చూస్తే నీకు ఒక క్లారిటీ వచ్చిందేమో, ఈ యొక్క వీడియోతో అయినా నువ్వు మారాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై. దిస్ ఇస్ చాక్లెట్ సమ్. फिर से मिलेंगे. सब्सक्राइब टू माई यूट्यूब चैनल, షేర్ టు యువర్ ఫ్రెండ్, లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా నా వీడియోస్ మళ్ళీ చూడాలంటే లైక్ బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకొని ఉండండి. నా ఛానల్లో విజిట్ చేసి లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి, ఇంకొంచెం ఏదో ఒకటి నేర్చుకుంటారు, అది ముచ్చట. లవ్ యూ ఆల్, గుడ్ బై.